చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. రాత్రి దేవుని నామమున మహిమపరుస్తూ ప్రతి ఒక్కరి హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దాం. ప్రతి నాలుక దేవుని స్తుతించులాగా, ప్రతి కరములు దేవుని ఎదుట జోడించులాగా, ఎవరు నిత్యోత్సవములను అభ్యంతరముగా ఉండదు. చక్కని ప్రభువు సన్నిధిని అనుభవించే హృదయము కలిగిన వారు, విధేయత కలిగిన వారు సన్నిధిలో నువ్వు ప్రభువును మాత్రమే స్తుతిస్తున్నావు, ప్రభువు మాత్రమే కనపడుతున్నావు. ఎన్నుకున్నవారుగా దేవుని స్థుతించాలి. చప్పట్లు కొడుతూనే పెద్దలు వృద్ధులు ఉన్నారు, పిల్లలని పెద్దలని పురుషులని స్త్రీలను అందరూ దేవుని స్థుతించాలి.
స్థుతించుకుంటామండి. ఆయన మహిమపరచుకుంటామండి. ఆయన ఘనపరచుకుంటామండి. ఈ మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము ఈ స్వాధీనమే కదయ్యా. ఈ మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనమే కదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా పాపని గణించావయ్యా. నాకేమి శ్రమలేని వేళ నీవు తిరిగి తోసావయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా పాపని గణించావయ్యా. నాకేమి శ్రమలేని వేళ నీవు తిరిగి తోసావయ్యా. ఈ రీతి స్తుతింతును ఓ సోదర దైవమా. ఈ రీతి స్తుతింతును నీ ప్రేమ మాధుర్యము. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి. ప్రతి మనిషిని జీవితంలో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఒడిదుడుకులు, ఇటువంటి కష్టకాలన్నిటిలో నుంచి విడిపించిన దేవుని మహిమపరచండి. ప్రతి ఒక్కరూ ఈ విధమైన వాటిని దాటుకొని వచ్చాం. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు, ప్రభు చేసిన మేలు మర్చిపోవద్దు. ప్రభు కార్యాన్ని మర్చిపోవద్దమ్మా. ప్రభు కార్యాన్ని మర్చిపోవద్దు. ఎందుకు పనికిరాని మనం బ్రతుకున్నాము. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేదు. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేదు. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేదు. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేదు. నిజ దైవం నీవే అనొచ్చు. నీ వైపే చూచానయ్యా. యెహోవా సాయనొచ్చు. ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. నిజ దైవం నీవే అనొచ్చు. నీ వైపే అనొచ్చు. ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. నీ
కన్నీలు మిగిలాయయ్యా. నీ కృపలన్నీ నన్నమోదుగా నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లించా. నా కన్నీలు మిగిలాయయ్యా. నీ కృపలన్నీ అయ్యా ఇదిగో నా పట్ల చూపించినప్పుడు అయ్యా నువ్వు చేసిన కార్యం ఏ మనిషి అనుకోకుండా నీ సన్నిధిలో నా కన్యలకు నేను నీ సన్నిధి నన్ను ప్రకటిస్తూ కృపలన్నీ తలపోసుకొనుచు. తండ్రి నీ పాదాల చెంత చేరాము నాయన. మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడు. మమ్మల్ని ఇప్పటి వరకు నాయన నీ రెక్కల చాటున భద్రపరచు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు నాయన. ఆయన మొత్తం నిన్ను స్థుతించలేదు. సజీవులే నిన్ను స్థుతిస్తానంటున్నావు ప్రభు. ఇంత గొప్ప ధన్యతను భాగ్యమును మాకు ఇచ్చావు. ఏ రీతి నిన్ను స్థుతిస్తున్నావు, ఏ రీతిగా నిన్ను వర్ణించున్నావు నా దేవా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ నీ ప్రేమను పొందుకున్నట్లుగా అయ్యా ఈ శిలువలో ప్రభు అయినా మమ్మల్ని మేము నాయన సరిచేసి అంటే ఈ స్థలములో ప్రభు నీ వైపే మా హృదయాలు ఉంచి అయ్యా ఇదిగో ప్రభు అయినా ఆకాశమందు నీవు తప్ప మాకెవరు లేరు ప్రభు నీ సన్నిధిలో ఉండగా ప్రభు దర్శించి ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించి బలపరచు. మాట్లాడండి అయ్యా. అయ్యా నువ్వు మాట్లాడతావన్న ఆశతో మీ పాదాల దగ్గరికి చేరామయ్యా. నీ మాట కొరకు నీ పాదాల దగ్గరికి చేరామయ్యా. దిక్కుతోచని పరిస్థితుల్లో సతమతమవుతున్న మా జీవితంలో, మా బ్రతుకులలో ఆలోచన అందని పరిస్థితులలో నీ పాదాల దగ్గరికి వచ్చావయ్యా. మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని దర్శించయ్యా, ఎలా బ్రతకాలో మాకు నేర్పించయ్యా, మమ్మల్ని ఎలా సరి చేసుకోవాలో మాకు నేర్పించయ్యా. ఎలా ఉంటే మేము ఆశీర్వదింపబడతామయ్యా. నీ దృష్టిలుగా ఉండటానికి నీ వాక్కు చేత మమ్మల్ని క్రమపరిచయ్యా. నీ వాక్కు లేకపోతే మా జీవితాలు సరి చేసుకోలేమయ్యా. తండ్రి రాత్రి కాలం అందున ఆయన మాతో మాట్లాడండి, నన్ను దర్శించయ్యా అన్న ఒక్క తలపు ప్రభు సన్నిధిలో మీ అందరూ పెట్టగలిగితే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, నిజ దేవుడు మన మధ్య ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని వాక్కును స్వరమును వినగలుగుతావు. మాట్లాడే దేవుని చెంత నువ్వు చేరావు. మాట్లాడిన వాని దగ్గరికి రాలేదు నువ్వు. ఒక తలంపు అయ్యా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా అన్న ఒక్క తలంపు ప్రభు దగ్గర పెట్టండి. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు తండ్రి. ఈ కూటమిలో చివరి కూడికకు మేమందరం చేరి అన్నామయ్యా. ఒకటే ఆశ, మాట్లాడే దేవుని దగ్గరికి మేము వచ్చాం. ఇదిగో మేమందరము నీ పాదాల దగ్గరకు చేరామయ్యా. నువ్వు మాట్లాడతావని ఒక ఆశ, నువ్వు దర్శిస్తావని ఒక ఆశ, నువ్వు బలపరుస్తావని ఒక ఆశ, నువ్వు మమ్మల్ని తృప్తిపరుస్తావని ఒక ఆశ చేరామయ్యా.
చేరిన మమ్మల్ని అందరినీ మీ వాక్కు చేత బలపరిచి మీ ప్రేమ చేత ఆదరించి మమ్మల్ని నడిపించి సహాయం చేయండి. ఇదిగో నీ నిలబడుచున్న నీ సేవకుని మరుగు చేసి మీరు ప్రత్యక్షపరచబడి ప్రకటించే వాళ్ళు నేనే, గ్రహింపజేయ వాళ్ళని నేనే, ఒప్పింపజేయ వాళ్ళని నేనేనని చలవిచ్చిన దేవుడు అయ్యా. నీ మాట సత్యమైంది. సమస్తమును మీ ఆత్మకార్యమునే మా మధ్య జరిగించింది. ఇచ్చిన మాకెల్లరికి వినగల హృదయము, గ్రహింపగల బుద్ధి దయచేసి, వినబుద్ధి గల మనస్సును, వినగల చెవులను మాకు దయచేసి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు మాత్రమే చెల్లిస్తాం. అతి త్వరలో మా కొరకు రానయ్యన్న మా రక్షకుడైన మా నిరీక్షణకు ఆధారమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.